ఏలూరు జిల్లా పర్యటనలో పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై పవన్ కు ఫిర్యాదు. తమ సమస్యలు పట్టించుకోవడం లేదు అంటూ ఆవేదన. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి. రహదారుల విషయంలో పవన్ కు ఫిర్యాదుల వెల్లువ. మీ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు అంటూ కంప్లైంట్. మీరైనా మా సమస్య తీర్చాలి అంటూ వినతి. ఆంధ్రప్రదేశ్లో తమ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అంటూ కూటమి ప్రభుత్వం ప్రచారాన్ని ఓదరగొడుతోంది. తమ పాలనలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారు అని, ఎలాంటి సమస్య ఉన్నా తక్షణమే పరిష్కరిస్తున్నాము అని చెబుతోంది. కానీ కూటమి నేతలు చెబుతున్న దానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పూర్తి వ్యత్యాసం కనిపిస్తోంది. స్వయంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లా పర్యటనలో కూటమి పాలన ఎలా ఉందో ప్రజలకు అర్థమయ్యే ఘటన ఒకటి చోటు చేసుకుంది. స్వయంగా జనసేన ఎమ్మెల్యే తమ సమస్య పట్టించుకోవడం లేదు అని, కూటమి ప్రభుత్వం వస్తే తమ బతుకులు మారుతాయి అనుకుంటే గతానికి ప్రస్తుతానికి ఎలాంటి తేడా లేదు అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి పాలనపై ప్రజలు ఆవేదన, అసంతృప్తి. ఏలూరు పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ ఇచ్చింది. ఆయన కాన్వాయ్ కు అడ్డం వెళ్లి మరీ తమ సమస్య పరిష్కరించాలి అని కోరారు. అసలేం జరిగింది, పవన్ ఎలాంటి సమాధానం ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై గొప్పలను చెప్పుకుంటుండగా క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. సుభిక్షంగా ఉన్నాం, సమస్యలు లేవు అనే అధికార పక్షం ప్రకటనలకు విరుద్ధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లా పర్యటనలో ప్రజల ఆవేదన నేరుగా ప్రతిధ్వనించింది. గౌరవరం నుంచి ఎర్రంపేట వరకు ఉన్న రహదారి దుస్థితిని ఎత్తి చూపుతూ దయనీయమైన గుంతలు, బురదతో నిండిన రోడ్లను బ్యానర్లపై చిత్రీకరించి మరీ ఆయన దృష్టికి తీసుకురావడం ఈ వైరుధ్యాన్ని స్పష్టం చేసింది. దాదాపు 15 ఏళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నాము అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. పవన్ కళ్యాణ్ పర్యటనలో చోటు చేసుకున్న ఈ ఘటన పోలవరం నియోజకవర్గం సొంత పార్టీ ఎమ్మెల్యే చిరి బాలరాజు పనితీరుపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కళ్లకు కట్టింది. ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓటేసి గెలిపిస్తే తమ బతుకులు మారుతాయని ఆశించిన ప్రజలకు నేడు పరిస్థితి గతానికంటే మెరుగ్గా లేదు అనే నిరాశ వ్యక్తమైంది. ఎమ్మెల్యే బాలరాజు తమ సమస్యను పట్టించుకోవడం లేదు అని, ముఖ్యంగా గరవవరం, కృష్ణాపాలెం, ఏడువాడపాలెం వంటి 6 గ్రామాలను కలుపుతున్న రహదారిని విస్మరించారు అని పవన్ కు ఫిర్యాదు చేశారు. రోడ్ల దుస్థితి ఫోటోలతో ఫ్లెక్సీలు వేసి కూటమి పాలన ఎలా ఉందో చెప్పుకోవడానికి ఇదే నిదర్శనం అనేలా బ్యానర్ ప్రదర్శించారు. ఈ పరిస్థితి చూస్తుంటే రహదారుల విషయంలో ప్రజలంతా అసంతృప్తిలో ఉన్నారు అనే విషయం స్పష్టమవుతోంది. గరవవరం నుండి ఎర్రంపేట వరకు సుమారు 12 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రహదారి గత ప్రభుత్వ హయాంలో కూడా అధ్వానంగానే ఉంది. ఇక్కడి రోడ్డు గుంతల కారణంగా సాధారణంగా 15 నిమిషాలు పట్టే ప్రయాణం ప్రస్తుతం దాదాపు 40 నిమిషాల సమయం తీసుకుంటున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ఆలస్యం పెరిగి ఇంధన వినియోగం, వాహనాల మరమ్మతులకు అవుతున్న అదనపు ఖర్చుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం పడుతోంది. వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు తరలించడంలో జరుగుతున్న జాప్యం, రవాణా ఖర్చుల పెరుగుదల కారణంగా రైతులు తమ ఉత్పత్తులకు సరైన ధర పొందలేకపోతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల దుస్థితికి కారణంగా అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లడం, విద్యార్థులు పాఠశాలకు చేరుకోవడం కష్టంగా మారిందనే విషయాన్ని 6 గ్రామాల ప్రజలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కేవలం ప్రకటనకే పరిమితం అయ్యాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. జనసేనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపిస్తే తమ సమస్యలను పట్టించుకోవడం లేదు అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు రావడంతో పవన్ ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలి అని అధికారులను ఆదేశించారు. ఈ రోడ్డు మరమ్మతుల కోసం ప్రాథమిక అంచనాగా దాదాపు 5 కోట్ల రూపాయలు అవసరమని రోడ్డు మరియు భవనాల శాఖ అధికారులు అంచనా వేసినట్టుగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.